ఉన్నారు. నేను మాట్లాడతలేరానను ముఖ్యమంత్రి గారిని ఏమన్నా. ముఖ్యమంత్రి గారు పాపం ఆయనకు తెలవాలి కదా, చెప్పటోళ్ళు లేకపోయా. అయితే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతా అంటేనే వెళ్ళిపోతున్నారు జనాలు. వద్దురా నాయన, జై బై బాయ్ కాంగ్రెస్, బై బాయ్ కాంగ్రెస్, బై బాయ్ కాంగ్రెస్ అంటున్నారు. ఎవరు నేనంటలేను, అక్కడ కార్యకర్తలే అంటున్నారు. కాదంటే మీకు చూపెడుతున్నారు రే. ఇక చూడరి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నిన్న అక్కడ పూర్తిగా కూడా వాళ్ళే వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న జరిగిన దాంట్లో ఇగో మా ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మళ్ళీ చూడుర్రి వీడియో, ఇగో చూడుర్రి, మొత్తం ఖాళీలే ఉన్నాయి. ఇది మొగిలికి సంబంధించి అక్కడ 150-140 సంవత్సరాల వార్షికోత్సవానికి సంబంధించి ఆ స్కూల్కు సంబంధించి ఉత్సవాలు జరిగితే ఆ మొత్తం ఖాళీలు ఉన్నాయి. ఇక మన సార్ మాట్లాడుతుంటేనే ఇక పోతున్నారు, ప్రయాణం కడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక అందరు బాయ్ 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 అనుకుంటే అగో అగో క్యూ కట్టిల్లు. ఇక చూడరు, ఇక స్టార్ట్ అయింది. ఇక వెళ్తూనే ఉంటారు. వద్దు నాయనా నీ ఉపన్యాసాలు వద్దు, నువ్వు వద్దు, ఇక వెళ్ళిపోతూనే ఉంటారు. అది మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆ పార్టీ కార్యకర్తలు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నారు. నేనేమంటున్నానంటే తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు గ్యారంటీ. ఎందుకు అంటే ఒక్క విషయం అని కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయంలో ఇక్కడ ఒకసారి చూడుర్రి. ఈ 10 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు దేనికి సంకేతం? తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దెదించడానికా, లేకపోతే దేనికి సంకేతం? దీంతో పాటుగా వీళ్ళకి సంబంధించి ఏ అన్యాయం జరిగిందని వీళ్ళు పోరాటం చేస్తున్నారు అంటే అతి త్వరలో ఫిబ్రవరిలో ఎండింగ్లో భారీ బహిరంగ సభ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెడితే ఇక్కడ జరగబోయే పరిస్థితి ఇంకొకటి ఏముంటుందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోరాటం అనేది ఉధృతంగా మారిపోయిన తర్వాత వీళ్ళందరూ మరి ఇక పూర్తి స్థాయిలో పోరాటం అయితే ఉంటుంది. ఇక వీళ్ళందరూ మరి కాంట్రాక్టర్ల, రియాల్టర్ల, వీళ్ళ వ్యాపారాలు ఏమున్నాయి, ఏం కథ అనేది నాకంటే ఎక్కువ మీకే తెలుసు. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇకనైనా ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్షక కవచం ఏది అంటే వైఆర్టీవీ మాత్రమే. మనం జర్నలిజం మాత్రమే చేస్తాం, రాజకీయం చేయం. జర్నలిజం ముసుగులో మనం రాజకీయం చేయం, మనం దందాలు చేయం, ఏం చేయం. ఉన్న వార్తను ఉన్నట్టుగా చెప్తాం, తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలని చెప్తాం. నేను అందుకే ఏమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో మనం ఆదరించాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. అరబై ఇది మా తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించిందని ఇక్కడ లైక్ కొట్టుర్రి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు. వాస్తవాల దృశ్య రూపం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి నేను మళ్ళీ చెప్తున్నా, ఒకటే అంశాన్ని చెప్తున్నా. మీరు బాయ్ బాయ్ కాంగ్రెస్ అంటారా, షేక్ హ్యాండ్ తీసుకుంటారా, మీ తలరాత మీ ఇష్టం. దాంతోపాటు మీరు కార్లో ప్రయాణం చేయాలనుకుంటారా, అరిచేతుల ప్రయాణం చేస్తారా అనేది మీ ఇష్టం. మరి కాలు కింద చెయ్యి పెట్టి ఊకే తొక్కుకుంటూ పోతారా, మీ ఇష్టం. దాంతోపాటుగా పువ్వుని ఇట్లా చెవులో పెడతారా, పువ్వులు ఏం చేస్తారు అనేది మీకు తెలుసు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే శ్రీరామ రక్ష. కాదు కూడదు అనుకుంటే ఇక మనకు ఇప్పుడు బొచ్చ చేతికి వచ్చింది, ఇక అడక తినుడు ఒకటే ఉంటుంది. దాని తర్వాత మన బతుకులు అదే అవుతుంది. ఆలోచించుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ప్రతి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు